భద్రాచలం పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణం వద్ద వేంచేసి ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా వారి ఆలయంలో గురువారం పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు నిర్వహించగా భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకుని బాబావారి ఆశీస్సులు పొందారు. అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించారు. मलेज नावेश यात्रा नावेश आदि नावेश श्वेत नावेश अरुण नावेश वैशाली नावेश वैष्णव नावेश आरव नावेश अवैध नावेश रामोद नावेश नावेश नागराज नावेश नावेश कृतिका नावेश घोष वेंकटेश्वर नावेश नागिनी नावेश कमलोपदवि नावेश नागरी नावेश वरलक्ष्मी नावेश नावेश रामकृष्ण नावेश भवानी नावेश अजय नावेश सुब्बाराव नावेश नायक नावेश साई राम नावेश नावेश राजशेखर नावेश चंद्रशेखर नावेश माधवी नावेश आयुष साईनाथ साईनाथ लक्ष्मी नारायण अन्नासधर्म आरोग्य क्षेमधर्म धर्मांकलधर्म बुद्धिसिद्धधर्म पुत्रवैतरगौतम प्रीतिभद्रानंतर्यावैर्भ नित्यानंदर्भ परमसुधर्म ज्ञानेश्वरर्भ हृदयकृतवेदिकानुरूपाविद्धर्भ चिन्त्यार्भ सूक्ष्मर्भ सर्वान्तर्यावैर्भ परमभागतीतर्भ प्रेममूर्तिर्भ सुलभः ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. మన భద్రాచల షిరిడి సాయిబాబా వారి మందిరంలో ఈరోజు గురువారాన్ని పురస్కరించుకుని శ్రీ బాబా వారిని ఉదయం 5:15 జరిగే కాకడ హారతితో మనం వేలుకొలవడం జరిగింది. హారతి అనంతరం ఉదయం 6 గంటల నుంచి కూడా శ్రీ బాబా వారి మందిరంలో ఉన్న ఉపముక్తులైన గణపతికి అలాగే దత్తాత్రేయ స్వామి వారికి కూడా ప్రత్యేక అభిషేకాలు నిర్వహించబడ్డాయి. వారి అభిషేకాల తర్వాత శ్రీ బాబా వారి మూలమూర్తికి కూడా భక్తులందరి చేత కూడా క్షీరాభిషేకాలు నిర్వహించబడ్డాయి. అలాగే అభిషేకానంతరం శ్రీ బాబావారిని గురువార సందర్భంగా నూతన వస్త్రాలతో అలాగే స్వర్ణాభరణాలతో కూడా మనం అలంకరించుకోవడం జరిగింది. అలంకరణ అనంతరం బాబావారి మందిరానికి వచ్చే భక్తులందరి చేత కూడా శ్రీ స్వామివారికి ప్రత్యేక గోత్రనామార్చనలు జరగబడుతున్నాయి. అదేవిధంగా ప్రతి గురువారం జరిగినట్టుగానే మధ్యాహ్నం 12 గంటల నుంచి కూడా శ్రీ బాబావారి అన్నదాన వద్ద భక్తుల సహకారంతో అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా సాయంత్రం 6:30 జరిగే సంధ్యాహారం తర్వాత 7:45 నుంచి కూడా శ్రీ బాబావారి దివ్య పల్లకి మహోత్సవం జరుగుతుంది. ఇందులో భాగంగా శ్రీ బాబావారిని పల్లకి మీదుగా మేళతాళాలతో ఊరేగించుకుంటూ తాత్పూర్ సెంటర్ ఆంజనేయ స్వామి వారి ఆలయం మీద నుంచి పాత ఎల్ఐసి రోడ్ నుంచి కూడా మళ్ళీ పునః బాబావారి మందిరానికి తీసుకురావడం జరుగుతుంది. అనంతరం తీర్థప్రసాదం జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా ఈ కార్యక్రమాల గురించి శ్రీ బాబావారి కృపాకటాక్షాలు పాత్రకోవడం. అదేవిధంగా ప్రతి నెల అమావాస్యకి పౌర్ణమికి కూడా అనగా సమేత దత్తాత్రేయ స్వామి వారికి ప్రత్యేక పంచామృతాభిషేకాలు ఉదయం 6 గంటల నుంచి కూడా నిర్వహించబడతాయి. ఎవరికైతే జాతకంలోనూ గ్రహచారంలో గోచారంలో కూడా
బృహస్పతి గ్రహ ప్రతికూలత ఉంటుందో, ఎవరికైతే సంతానం లేక ఇబ్బంది పడుతూ ఉంటారో, వివాహం కాని వారు ఉంటారో వారు 11 వారాలు అంటే 11 అమావాస్యలు కానీ 11 పౌర్ణములు కానీ అనగాసమైన దత్తాత్రేయ స్వామి వారికి అభిషేకం చేసినట్లయితే వారి కోరిక శీఘ్రమే నెరవేరుతుంది. అదేవిధంగా ఈ మాసం 29వ తారీఖున గురు పౌర్ణమి అయితే ఎవరికైతే జాతకంలో బృహస్పతి దోషాలు ఉంటాయో వారు దత్తాత్రేయ స్వామి వారిని ఎలాగైతే పూజిస్తారో ఆ రోజున గురుస్వరూపుడైన శ్రీ సాయినాథుడిని కూడా పూజించినట్టుగా అయితే వారి జాతకంలో ఉన్న బృహస్పతి గ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. కావున అందరూ కూడా ఈ మాసం 29వ తారీఖున బాబావారి మందిరానికి విచ్చేసి శ్రీ సాయిబాబా వారి అలాగే అనగాసిన దత్తాత్రేయ స్వామి వారి దివ్య ఆశీస్సులను కూడా పొందవలసిందిగా కోరుతున్నటువంటి భద్రాచలేశ్వరి షిరిడి సాయిబాబా ఓం సాయి శ్రీ సాయి జై జై సాయి.